నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ళ నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. ఓకే. అండ్ మెయిన్గా అయితే ఇప్పుడు జానీ మాస్టర్ ఇష్యూ అనేది కూడా వచ్చిన తర్వాత యూనియన్లో ప్రెసిడెంట్గా ఉన్న జానీ మాస్టర్ని కూడా మరి అయితే తీసేయడం అనేది కూడా జరిగింది. దీని వెనకల ఆ సెక్రటరీకి అండ్ ప్రెసిడెంట్ అయిన జానీ మాస్టర్కి అంటే పొంతన పొసకక సో వాళ్ళు చేపించారు అని చెప్పేసి ఒక అలిగేషన్ అనేది కూడా వస్తుంది. అసలు యూనియన్లో ఏం జరుగుతుంది? ఇలాంటి అలిగేషన్ ఏమన్నా అలిగేషనా, అది నిజమా? సార్, యూనియన్లో ప్రతి కంపెనీ కానీ యూనియన్స్ కానీ ఏదైనా సరే, ఒక వ్యాపారం అవని ఏ దాంట్లోనైనా ఒక జాబ్కి వెళ్ళినా లోపల యూనియన్స్ కానీ ప్రతి దాంట్లో ఒక చిన్న గొడవలు ఉంటాయి. అది ఎక్కడ ఉంటాయంటే పోటీ తత్వం ఉంటుంది. అంటే నాకు ఈ వర్క్ అవ్వట్లేదు, లేదు ప్రెసిడెంట్ గారు సైన్ చేయట్లేదు, సెక్రటరీ గారు సైన్ చేయట్లేదు, లేదు నేను చెప్పింది ఆయన వినట్లేదు. ఈ కోఆర్డినేషన్స్ మిస్అండర్స్టాండింగ్స్ చాలా దగ్గర ఉంటాయి. మా యూనియన్లో సెక్రటరీ గారు ప్రెసిడెంట్ గారి మీద కోపం, ప్రెసిడెంట్ గారు సెక్రటరీ మీద కోపం ఉండదు సార్. యూనియన్ డాన్సర్కి మంచి చేయాలనే దాని మీద వాళ్ళిద్దరూ గొడవలు ఉంటాయి. ఇంకా ఇప్పుడు మీరు ఇందా లేదో ఒక మంచి క్వశ్చన్ అడిగారు, ఏది ఆయన్ని నొక్కాలని ప్రెసిడెంట్ పదవిలో ఎందుకు తీశారని అడిగారు. సార్, ఒక ఎలిగేషన్ వచ్చిన తర్వాత ఆ పదవిలోంచి తీసి పక్కన పెడతాం సార్. నేనే కదా, ఎవరైనా సరే. ఇప్పుడు నా మీద ఒక ఎలిగేషన్ వచ్చింది సార్, నా మీద ఒక ఎలిగేషన్ వచ్చిన తర్వాత నేను మంచోడిని కాదు అనేటప్పుడు నా ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా నన్ను పక్కన పెడతారు, వీడు మంచోడా కాదు అని తేలినంత వరకు. అంతేగాని అన్ని పదవులు ఉండవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలిసే ఉంటుంది, మీకు రూల్స్ ప్రకారంగా ఒక మినిస్టర్ కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఆయన మీద ఒక ఎలిగేషన్ వచ్చింది అనుకోండి, ముందు అర్జెంట్గా పదవికి రాజీనామా చేయాలి కదా. అవును, రాజీనామా చేసిన తర్వాత వాళ్ళ ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటారు. తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత ఇప్పుడు రీసెంట్గా ఢిల్లీలో చూసాం కదా, సీఎం గారు పదవి వేరే చూశారు. మన జయలలిత గారిని అరెస్ట్ చేసినప్పుడు డిప్యూటీ సీఎం గారు ఉన్న వాళ్ళు వాళ్ళే కదా సీఎం చేశారు. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత కదా సీఎం పదవి ఆవిడ తీసుకుంటారు. ఇది కూడా అంతే సార్. ఇప్పుడు జానీ మాస్టర్ గారు జెన్యూన్గా బయటకు వచ్చారనుకోండి, ఆయన పదవి ఆయనకు ఉంటుంది. ఓకే, ఎవరు తొక్కాల్సిన అవసరం లేదు. మా సెక్రటరీ గారు తొక్కారు, లేకపోతే యూనియన్లో మెంబర్స్ తొక్కారు. సార్, జానీ మాస్టర్ గారికి నాకు చాలా క్లాషెస్ జరిగాయండి. యాక్చువల్లీ నాకు జానీ మాస్టర్ గారికి పడదు. దేని విషయంలో? యూనియన్ మంచి విషయంలో. ఆయన ఒక యాజ్ ప్రెసిడెంట్గా నేను క్వశ్చన్ చేస్తా, జానీ మాస్టర్గా నేను ఆయన ఫ్యాన్ని, కొరియోగ్రఫీ పరంగా. ప్రెసిడెంట్గా నేను క్వశ్చన్ చేస్తాను. నేనే కాదు, మా సెక్రటరీ గారిని కూడా క్వశ్చన్ చేస్తాను నేను. ఇప్పుడు రీసెంట్గా మేము వచ్చినప్పుడు కూడా మేము జనరల్ బాడీ ఎప్పుడు మా యూనియన్లో ప్రాబ్లమ్స్ ఇవి హెల్త్ ఇన్సూరెన్స్ ఇష్యూస్ కానీ, లేదంటే ఇప్పుడు కొత్తగా ఇవ్వాల్సిన కార్డుల ఇష్యూస్ కానీ, లేకపోతే ల్యాండ్ ఇష్యూస్ కానీ, మా యూనియన్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకు. మా జనరల్ బాడీలో మేము తేల్చుకునే ఉంటాయి. ఈ ఇష్యూస్ మీద మేము ఎప్పుడు కూడా మాకు ఒక అఫీషియల్ గ్రూప్ ఉంటుంది. అఫీషియల్ గ్రూప్లో మేము ఎప్పుడు గొడవలు ఆడుకుంటూనే ఉంటాం. ఇప్పుడు ఆ లెక్కలు లెక్కేసుకుంటే అఫీషియల్ గ్రూప్ అంటే ఆ గ్రూప్లో తీసేస్తే మమ్మల్ని యూనియన్ తీసేసినట్లు లెక్కే. ఆ లెక్కలో నన్ను జానీ మాస్టర్ గారు 3 సార్లు ఆ గ్రూప్లోంచి నన్ను ఎగ్జిట్ చేశారు. ఏంటి, నేను క్వశ్చన్ చేస్తున్నానని. అది మా యూనియన్ వరకే. బయటకు వచ్చే సమయానికి నేను ఆయనకి నాకు ఎలాంటి క్లాషెస్ లేవు. ఇప్పుడు నేను ఆయన మీద నేను తప్పు చెప్పొచ్చు, ఆయన అలాంటి నాకు తెలియదు నేను చెప్పలేను. అంటే తప్పు చెప్పాలని మాత్రం కానే కాదు, ఏంటంటే మీరు ఏదో కాయించుకొని చెప్పాలని అట్లా కాదు, నిజం అనేది కావాలి మాకు. అదే సార్, నిజమే చెప్తున్నాను. నాకు ఇప్పుడు నిజం అనేది ఎలాగొస్తుందండి? ఇప్పుడు మనం చూస్తామా? ఎగ్జాంపుల్, ఇప్పుడు జానీ మాస్టర్ గారు ఇప్పుడు ఆ కొరియోగ్రాఫర్ గారు కలిసి ఉండడం మనం చూస్తామా? లేదు. లేదా వచ్చిన అలిగేషన్ ప్రకారం అయితే క్యారవెన్ లో అని చెప్పేసి ఇలా కొన్ని మనం రూమర్స్ అనేది కూడా వింటూ. సార్, నేను 100% చెప్తాను, తెలిసి తెలియని వాళ్ళు మాట్లాడే మాటలు చెప్తున్నాను. అవగాహన లేని వాళ్ళతో ఇంటర్వ్యూలు చేస్తారు చాలా మంది. వాళ్ళకి కూడా నేను రిక్వెస్ట్గా చెప్తున్నాను, మిమ్మల్ని కించపరిచినట్టు కాదు. అవగాహన లేని వాళ్ళతో మీరు ఇంటర్వ్యూలు చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారీవ్యాన్ అంటే ఇప్పుడు ప్రతిసారి క్యారీవ్యాన్ అంటే ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద క్యారీవ్యాన్ అంటే అలాగే ఊహించుకుంటారా సార్? మా క్యారీవ్యాన్లోని సీసీ కెమెరా ఉంటుంది సార్. మీరు అనుకుంటున్నారేమో, ప్రతి క్యారీవ్యాన్లో సీసీ క్యామ్ ఉంటుంది. ఎందుకు తెలుసండి? అందులో ఇంపార్టెంట్ వాల్యుబుల్స్ పెడతారు, హీరో కానీ హీరోయిన్స్ కానీ. ఒకవేళ ఎవరైనా ఏమో ఆ క్యారీవ్యాన్కి సంబంధించిన వాళ్ళతో దొంగతనం చేస్తే ప్రతి దాంట్లో సీసీ కెమెరా రన్ అవుతుంటుంది. అంటే లొకేషన్ అంటే ఏంటి సార్? మాకు అన్నం పెట్టే అమ్మ సార్ అది. ఆ లొకేషన్ అలా తప్పుడు పనులు చేస్తారని ఎలా ఊహించుకుంటారు సార్? ఇప్పుడు ఒక సినిమా డైరెక్టర్ దగ్గర నుంచి ప్రొడ్యూసర్ వరకు, డాన్సర్ వరకు, మా కొరియోగ్రాఫర్ల వరకు అందరికీ మాకు అన్నం పెట్టే తల్లి సార్ సినిమా ఇండస్ట్రీ. ఓకే, అంటే తల్లిని పక్కన పెట్టుకొని మేము వ్యాపారం చేస్తామా? ఇలాంటివి యథవేషాలు వేస్తామా? ఎలా మాట్లాడుతున్నారు? చాలామంది తెలిసి తెలియని వాళ్ళు, ఇంకా వాళ్ళు తిట్టకూడదు, నాకు బూతులు వస్తాయి. కానీ దయచేసి మీకు తెలిస్తే మాట్లాడండి, తెలియకపోతే వదిలేయండి. అవగాహన లేని మాటలు మాట్లాడకండి. క్యారీవ్యాన్ సెట్లో జరిగింది, ఒకడు అంటాడు క్యారీవ్యాన్లో జిప్పు తీసి, అంటే ఈ వెళ్ళి దగ్గర నుండి జిప్పు తీసాడా? ఏంటి ఆ మాటలు? అదే అమ్మాయికి అన్యాయం విన్నప్పుడే మనకు అనిపిస్తుంది అన్నమాట. అదే నా బాధ. ఇప్పుడు అమ్మాయికి అన్యాయం జరిగింది అనుకోండి, అమ్మాయి న్యాయం కోసం పోరాడుతుంది కదా. డెఫినెట్గా న్యాయమే గెలుస్తుంది సార్. ఎక్కడికి వెళ్ళా దేవుడు అనేవాడు ఉన్నాడు. న్యాయం గెలిస్తే అమ్మాయికి కానీ న్యాయం జరిగితే మా యూనియన్ అంతా అమ్మాయికి సపోర్ట్ ఉంటుంది సార్. లేదు జానీ మాస్టర్ పక్క న్యాయం ఉందంటే జానీ మాస్టర్ పక్క సపోర్ట్ ఉంటుంది సార్. మా యూనియన్లో ఇక్కడ మేము ఉండేది ఏంటి తెలుసు సార్? మీరు మమ్మల్ని మేము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మా యూనియన్ ఫస్ట్ ఆయన ప్రెసిడెంట్ నుంచి తొలగించలేదు, పక్కన పెట్టాం. తొలగించలేదు.
పక్కన పెట్టాం. ఓకే. ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ ఛార్జ్ తీసుకున్నారు. తొలగించడం అంటే తప్పు చేస్తే తొలగిస్తాం. ఆ తర్వాత మాకు యూనియన్లో కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ఫెడరేషన్ మా ఛాంబర్లో కొన్ని రూల్స్ ఉంటాయి. ఆయన తప్పు చేశాడని తేలితే పెద్దలు తీసుకునే నిర్ణయాలు వేరే ఉంటాయి. అవి నేను ఇప్పుడు ఇక్కడ చెప్పలేను. అంతేగాని బయటని తెలిసి తెలియని వాళ్ళు తొలగించారు, తీసేశారు. తొలగించడం కాదు సార్. ఇప్పుడు మీకు రీసెంట్గా జనసేనలో కార్యకలాపాల నుంచి పక్కన పెట్టారు. ఆయన తప్పు చేశాడని తెలితే వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారు, వాళ్ళ ఇష్టం అది. అలాగే మా యూనియన్లో కూడా రూల్స్ ఉంటాయి. ఇప్పుడు నేను తప్పు చేసినా మాకు ఈరోజు నేను ఒక అమ్మాయిని ఏడిపించాను ఎలిగేషన్ వచ్చింది అనుకోండి, నన్ను ముందు ఒక పక్కన పెడతారు, పని ఆపుతారు. ఎందుకంటే ఇలాంటి వాడు ఉంటే ఇంకా మనకి చెడ్డ పేరు వస్తుందని మా యూనియన్లో పని ఆపి అది ఎంతవరకు నిజమో తేలిన తర్వాత అవసరమైతే నన్ను బయటకు పంపించేస్తారు. అండ్ ఏంటంటే తీసి పక్కన పెడతారు, ఇవన్నీ బాగానే ఉంది. మెయిన్గా జానీ మాస్టర్ ఇష్యూ విషయానికి వచ్చేటప్పటికి చాలా సంవత్సరాల నుంచి ఇలా జరుగుతూ ఉంది. సో జరుగుతూ ఉన్నా కానీ నాకు అవకాశాలు ఇక్కడైతే కోల్పోతానేమో అని చెప్పేసి నేను ఇప్పటి వరకు బయటికి రాలేదు. కానీ ఇప్పుడు అంటే ఆవిడ ఎందుకు వచ్చి బయటికి ఇలా చెప్పాల్సి వచ్చింది? మెయిన్ రీజన్ అవకాశాలనే ఇవ్వనికోకుండా చేయడం వల్ల వస్తుందని అనుకోవచ్చా? ఒక క్వశ్చన్ సార్, అవకాశాలని ఎలాగొచ్చాయి? అమ్మాయిని నేను అడుగుతున్నానండి. నేను అమ్మాయికి కించపరిచినట్టు మాట్లాడలేదు. నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు జానీ మాస్టర్ తరపు మాట్లాడతాను, తర్వాత అమ్మాయి తరపు నుంచి కూడా మాట్లాడతాను. నేను అమ్మాయికి ఎలాగొచ్చాయి అవకాశాలు? ఎవరు మీరు చెప్పండి. జానీ మాస్టర్ గారికి అది ఇప్పించారు. ఇప్పుడు కొరియోగ్రాఫర్ కూడా ఎలాగైంది? జానీ మాస్టర్ గారి తరపు నుంచి కదా అయింది. కాబట్టి అవకాశాలు రావట్లేదని ఎలాగంటారు? ఇక్కడ ఇద్దరికి కోఆర్డినేషన్ సరిగ్గా లేదు. ఇన్ని సంవత్సరాలు కలిసి ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎందుకు విడిపోయారు అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఇది ఎక్కడ జరిగింది అనేది రేపు మాస్టర్ గారు వచ్చి నోరిప్పితే తెలుస్తుంది, ఆ అమ్మాయి మీడియాకు వచ్చి మాట్లాడితే తెలుస్తుంది. అండర్స్టాండింగ్ లేడం పోవడం జరిగిన కమ్యూనికేషన్ గ్యాప్ ఏది, ఇది ఎంతవరకు నిజమనేది వాళ్ళిద్దరూ మాట్లాడాలి. మనం ఎంతవరకు చూస్తాం? ఇక్కడ నుంచి ఇక్కడ ఏం, ఇప్పుడు మీరు నా దగ్గర కూర్చున్న వరకే మీకు నేను చూడగలను. మీ జోబీలో ఏముందో మీ మనసులో ఏముందో నాకు ఎలా తెలుస్తుంది? అది నేను గెస్ చేసి నీ మనసులో ఇదే ఉందని నేను చెప్పలేను కదా. మీరు మాట్లాడితే నీ మనసులో ఏముందో నాకు తెలుస్తుంది. కాబట్టి ఇది ఆలోచి చెప్పాలి. ఇప్పుడు దాకా మాకు తెలిసింది మేము చెప్తున్నాం. ఏంటి? కార్డు ఇప్పించింది, కార్డు ఇవ్వమని చెప్పి అసలు యాక్చువల్లీ జరిగిన విషయం చెప్తానండి. ఫస్ట్ కార్డు ఇవ్వద్దు అనేది కూడా మాస్టర్ గారే, తర్వాత కార్డు ఇవ్వమని చెప్పింది కూడా మాస్టర్ గారే. ఈ మధ్యలో ఏం జరిగింది అనేది మేము తెలుసుకొని నేను చెప్తా. ఎందుకంటే ఈ మధ్యలో ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే మా సెక్రటరీ గారు ఇవ్వద్దు అన్నారని చెప్పి కొన్ని మీడియాలో వచ్చింది. సార్ ఇక్కడ సెక్రటరీ గారు ఇవ్వడానికో ప్రెసిడెంట్ గారు ఇవ్వడానికో జరిగేది కాదు సార్. మా యూనియన్లో ఒకళ్ళ కార్డు ఇవ్వాలంటే వాళ్ళు వర్తబుల్లా కాదా, వాళ్ళ కొరియోగ్రఫీ వచ్చే రాదా. ఇప్పుడు కొన్ని లక్షల కోట్లు పెట్టి మనం ఒకరోజు కాల్ షీట్ పెట్టుకుంటాం. ఎంతమంది వస్తారు వర్క్ చేయడానికి? ఆర్ట్ డిపార్ట్మెంట్ వస్తుంది, ప్రొడక్షన్ వాళ్ళు వస్తారు, కెమెరామెన్ డిపార్ట్మెంట్ వస్తుంది, కొరియోగ్రాఫర్లు వస్తారు, డాన్సర్లు వస్తారు. వాళ్ళకి ఫుడ్ గిడ్డాన్ని ప్రొవైడ్ చేసిన తర్వాత ఆ కొరియోగ్రాఫర్కి డ్యాన్స్ కంపోజ్ చేయడం రావట్లేదు, షూట్ చేయడం రావట్లేదు అంటే ఆ రోజు అంతా వేస్టే కదా. అంతే. ఆవిడ వర్తబుల్లా కాదా? మా యూనియన్ చెడ్డ పేరు రాకూడదు కదా. ఓకే, అంటే ఫస్ట్లో వద్దు అని చెప్పడానికి గల రీజన్ అంటే వచ్చా రాదా అనే ఉద్దేశంతోనే వద్దని చెప్పి అయ్యి ఉండొచ్చు. ఇది ఇప్పుడు అదే చెప్తున్నాను కదా, వాళ్ళు వచ్చి నోరెప్పాలి. ఫస్ట్లో కార్డు ఇవ్వద్దని ముంబై కార్డు ఆవిడది. ముంబై నుంచి క్లియరెన్స్ లెటర్ లేకుండా, ముంబై కార్డు నుంచి క్లియరెన్స్ లెటర్ రాకుండా మా దాంట్లో కార్డు ఇవ్వడానికి వీల్లేదు. 2-3 యూనియన్లో కార్డులు ఉండకూడదు, ఒక దగ్గర ఉండాలి ఎక్కడున్నా సరే. అంటే స్టేట్కి ఇట్లా యూనియన్స్ ఉంటాయి సార్, డెఫినెట్గా ఉంటాయి. ఇప్పుడు మనకి టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్ అని ఎలాగ ఉన్నాయో యూనియన్లు కూడా అలాగే ఉంటాయి కదా. లాంగ్వేజ్ తగ్గట్టు ఉంటుంది కదా. దేనికి ఏ 24 క్రాఫ్ట్స్ అక్కడ పడితే అక్కడే ఉంటాయి. ముంబై 24 క్రాఫ్ట్స్ వేరే ఉంటుంది, కర్ణాటక ఉంటుంది, తమిళనాడు ఉంటుంది, మన తెలుగులో ఉంటుంది. 24 క్రాఫ్ట్స్ పనిచేస్తేనే కదా సినిమా. కాబట్టి అక్కడ ఎన్ఓసీ లెటర్ తెచ్చుకున్న తర్వాత ఇక్కడ కార్డు ఇవ్వమని చెప్పి మాస్టర్ అని ఉండొచ్చు. తర్వాత ఆలోచన మధ్యలో ఏ గొడవ జరిగింది మాకు తెలియదు. మా సెక్రటరీ గారు ఆపడానికి కారణం ఏంటంటే జనరల్ బాడీ మీటింగ్ పెట్టి నేను ఇస్తాను. నేను ఒక్క డిసిజన్ కాదు కదా. మేము ఇప్పుడు ఈరోజు సెక్రటరీ గారు ఇచ్చారనుకోండి కార్డు, రేపు ఎలక్షన్లో అయితే ఆయన లోడించేస్తాం మేము. ఎందుకంటే ఇక్కడ 650 మంది మాకు ఒక స్ట్రెంత్ ఉంటుంది సార్. డాన్సర్స్, మాస్టర్స్, అక్కలు, అన్నలు, చెల్లెళ్ళు, మా సీనియర్ అన్నలు అందరం కలిసి ఉంటాం ఒక యూనియన్. ఆ యూనియన్లో మాకు జనరల్ బాడీ పెట్టి సార్ ఈ పలానా కార్డు ఇద్దాం అనుకుంటున్నాం అంటే ఆవిడ ఏం చేసింది, ఫర్దర్గా ఎన్ని సాంగ్లు అసిస్టెంట్లుగా చేసింది, ఆవిడ డెమో చూసారా, ఓకే ఇప్పుడు ఇవ్వండి, లేదు ఇంకోలా కూడా ఇవ్వచ్చు. ఆవిడలో టాలెంట్ చూసి ఏ ప్రొడ్యూసర్ కానీ లేదంటే ఏ డైరెక్టర్ కానీ ఒక హీరో కానీ రికమెండ్ చేసి నేను సాంగ్ ఇస్తున్నాను మీరు కార్డు ఇవ్వండి అంటే మేము ఇస్తాం. ఎందుకంటే ఆయనకి లేని భయం మాకెందుకు, మా యూనియన్ చెడ్డ పేరు రాదు. అప్పుడు ఆయన హీరో గారి సాంగ్ ఆయనగా చేసుకుంటారు, ఆవిడతో చేయించుకుంటారు. ఏ లాస్ అయినా హీరో చూసుకుంటారు, మాకు సంబంధం లేదు. అలా రికమెండేషన్ ఉన్న ఇస్తాం. ఎందుకంటే వాళ్ళకి నమ్మకం ఉంటేనే ఇస్తారు. ఏ హీరో కూడా నమ్మకం లేకుండా ఎవరికి రికమెండ్ చేయరు.